హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు తెలుసుకుపోయే కమాండ్ వచ్చేసి ఆర్క్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డ్రా అనే గ్రూప్లో ఇక్కడ సింపుల్ ఆర్క్ అని కనపడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు 3 పాయింట్ ఆర్క్, అందులో సబ్ డివిజన్స్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, ఎండ్, స్టార్ట్, సెంటర్, యాంగిల్, స్టార్ట్, సెంటర్, లెంత్, స్టార్ట్, ఎండ్, యాంగిల్, స్టార్ట్, ఎండ్, డైరెక్షన్, స్టార్ట్, ఎండ్, రేడియస్, సెంటర్, స్టార్ట్, ఎండ్, సెంటర్, స్టార్ట్, యాంగిల్, సెంటర్, స్టార్ట్, లెంత్, కంటిన్యూ. మనము ఫస్ట్గా కమాండ్ గురించి తెలుసుకుని మనకు ముందుగానే మనము లైన్ కమాండ్తో కానీ రెక్టాంగులర్ కమాండ్తో కానీ ఆబ్జెక్ట్లను అయితే డ్రా చేయడం జరిగింది. ఇక్కడ కనబడే సర్కిల్ ఆబ్జెక్ట్కి మనకు మెయిన్ వచ్చేసి సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, యాంగిల్, రేడియస్, ఆర్క్, కోడ్ లెంత్. అయితే ఈ ఆబ్జెక్ట్ పైన మనకు ఆర్క్ కమాండ్ అనేది బేస్ అయి ఉన్నది. ఇక్కడ స్టార్ట్, సెంటర్, ఎండ్, స్టార్ట్, సెంటర్, ఎండ్, స్టార్ట్, సెంటర్, యాంగిల్, స్టార్ట్, సెంటర్, యాంగిల్, స్టార్ట్, సెంటర్, లెంత్, స్టార్ట్, సెంటర్, ఒక లెంత్, స్టార్ట్, ఎండ్, యాంగిల్, స్టార్ట్, ఎండ్, యాంగిల్, స్టార్ట్, ఎండ్, డైరెక్షన్, స్టార్ట్, ఎండ్, సమ్ డైరెక్షన్, స్టార్ట్, ఎండ్, రేడియస్, స్టార్ట్, ఎండ్, రేడియస్, సెంటర్, స్టార్ట్, ఎండ్, సెంటర్, స్టార్ట్, ఎండ్, సెంటర్, స్టార్ట్, యాంగిల్, సెంటర్, స్టార్ట్, యాంగిల్, సెంటర్, స్టార్ట్, లెంత్, సెంటర్, స్టార్ట్, లెంత్. ఇక్కడ కంటిన్యూ. మన ఆర్క్ అయితే ఎక్కడైతే మనకు క్లోజ్ అయిపోతుందో అక్కడ నుంచి మనకు ఆ కమాండ్ అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది. ముందుగా మనం ఆర్క్ కమాండ్ 3 పాయింట్ ఆర్క్ అనేది తెలుసుకుందాం. దీనికి మనకు ఆటోకేలో వచ్చేసి షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. ARC, ఎంటర్, స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్. ఇక్కడ మనకు డిస్ప్లే పైన కూడా ఆర్క్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసినా కూడా స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్, స్టార్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఎండ్ పాయింట్. మనకు ఆర్క్ వచ్చేసి ఏ విధంగా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అంటే వచ్చేసి మిడిల్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఎండింగ్. అంటే మనకు ఒక ఆర్క్ రూపంలో ఒక ఆబ్జెక్ట్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉండే ఆప్షన్స్ గురించి మనం స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆర్క్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది నేను ఈరోజు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక్కడ ఆర్క్ పైన క్లిక్ చేసి ఆరో సింబల్ పైన స్టార్ట్, సెంటర్, ఎండ్ ఇక్కడ క్లిక్ చేస్తే స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్, ఫస్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్.
ఇక్కడ మనకు సేమ్ ఆర్క్ రూపంలోనే ఒక ఆబ్జెక్ట్ అయితే డ్రా చేయడం జరిగింది. స్టార్ట్, సెంటర్, ఎండ్. ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. సేమ్ ఇక్కడ ఇదే కమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్, సెంటర్, ఎండ్. ఇందులో ఇంకో విధంగా ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి, ఈ ఆర్క్ అయితే ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇన్సైడ్ రావడానికి ఏ విధంగా చేయాలంటే, సేమ్ కమాండ్ని క్లిక్ చేసి స్టార్ట్ పాయింట్ అండ్ సెంటర్ పాయింట్, ఇక్కడ స్పెసిఫై ఎండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్, హోల్డ్ కంట్రోల్ టు స్విచ్ డైరెక్షన్. అంటే మన కీబోర్డ్ పైన కంట్రోల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఎండ్ పైన క్లిక్ చేస్తే మనకు ఇన్సైడ్లో ఆర్క్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ ఈ ఆబ్జెక్ట్కైనా చేస్తున్నాము. సేమ్ క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, హోల్డ్ ద కంట్రోల్ బటన్, ఎండ్ పాయింట్. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, హోల్డ్ ద క్లిక్. ఇక్కడ మనకు స్టార్ట్, సెంటర్, ఎండ్ మనకు చూపించాం. మనం స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు స్టార్ట్, సెంటర్, యాంగిల్. అంటే ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అనేది మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, యాంగిల్. ఇక్కడ ఆర్క్ పైన ఆరో సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే స్టార్ట్, సెంటర్, యాంగిల్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, యాంగిల్ డైరెక్షన్ వచ్చేసి 45 degrees ఎంటర్. ఇప్పుడు సెంటర్, యాంగిల్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. arrow symbol, start, center, angle, start point, center point, angular direction 45, enter. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు స్టార్ట్, సెంటర్, లెంత్. ఆరో పైన క్లిక్ చేసి స్టార్ట్, సెంటర్, లెంత్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పాయింట్, క్లిక్ ద పాయింట్, సెంటర్ పాయింట్, క్లిక్ ద పాయింట్. లెంత్ వచ్చేసి ఇక్కడ మనకు 44 feet 8.7 inches ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా దాని లెంత్ అనేది మనకు తెలిస్తే మనము కీబోర్డ్ పైన ఆ మెజర్ని కూడా ట్యాప్ చేస్తే కూడా ఆటోమేటికల్లీ మనకి ఆర్క్ వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్గా సమ్ లెంత్ తీసుకున్నా కాబట్టి ఇక్కడనే క్లిక్ చేసిన. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇంకో ఎగ్జాంపుల్గా స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఆర్ లెంత్ పాయింట్. అదేవిధంగా మనకు ఈ ట్రయాంగిల్
అవుట్ సైడ్ అయితే ఆర్క్ అయితే వచ్చేసింది. అదే ఇన్నర్ సైడ్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, హోల్డ్ కంట్రోల్ స్విచ్ డైరెక్షన్. కీబోర్డ్ పైన కంట్రోల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 40 feet లెంత్ ఇక్కడ నేను ఇస్తున్నా చూడండి. 40 feet ఎంటర్. మనం ఇక్కడ మిడిల్ బటన్ పైన స్క్రోల్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనకు ఆ పాయింట్ పైన క్లోజ్ అయింది చూడండి. అదేవిధంగా మనం ముందుగా డ్రా చేసేటప్పుడు మనకు ఏ కమాండ్ ఎక్కడ ఉపయోగించాలన్నది మనము నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆటోక్యాడ్ కూడా అంత సులువుగా రావడానికి ఉంటుంది. మోర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టార్ట్ అండ్ యాంగిల్. ఇది 4th ఆప్షన్. సేమ్ ఆర్క్ పైన ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా, స్టార్ట్ అండ్ యాంగిల్. క్లిక్ ద ఆప్షన్. స్పెసిఫై స్టార్ట్ పాయింట్. నేను ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఇది అనుకుంటున్నాను. క్లిక్ ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్, డైరెక్షన్. ఇక్కడ మనకు 48, 50, 60, 69, 86, 92, 99 సమ్ యాంగిల్. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 45 degrees ఎంటర్ చేస్తున్నాను. మనకు ఆర్క్ అనేది ఎగ్జాక్ట్లీ యాంగిల్లో స్టార్ట్ పాయింట్ క్లిక్ చేసినామో, ఎక్కడైతే ఎండ్ పాయింట్ క్లిక్ చేసినామో ఆ ఎండ్ పాయింట్లో మనకు ఆ యాంగిల్తో మనకు ఆ ఆబ్జెక్ట్ అనేది సెట్ అయ్యింది. ఇక్కడ చూడడానికి రెండు ఒకటే విధంగా ఉన్నాయి. స్టార్ట్ సెంటర్ యాంగిల్. ఇక్కడ స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, యాంగిల్ వచ్చేసి మనం సెకండ్ ఆప్షన్ చెప్పుకున్నాము. 4th ఆప్షన్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ యాంగిల్. స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే మీరు ఎండ్ కావాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేస్తే అది మనకి ఎండ్ పాయింట్. యాంగిల్ ఆర్ డైరెక్షన్ సేమ్ మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం. యాంగిల్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా 45 degrees ఇచ్చాను. ఇక్కడ ఈ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇంకో ఆప్షన్ చూపిస్తాను. సేమ్ పాయింట్ని క్లిక్ చేయండి. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. కీబోర్డ్ పైన కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ప్రెస్ చేసి మనకు డైరెక్షన్ అనేది చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ నేను "45" యాంగిల్ని ఇచ్చేసిన. సేమ్ ఆప్షన్ క్లిక్ చేసి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, 45 ఎంటర్. మనకు వచ్చేసి సేమ్ కంటిన్యూగా ఆర్క్ కమాండ్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 5th ఆప్షన్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. ఆరో పైన క్లిక్ చేస్తే స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ దగ్గర మనము స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ని కమాండ్ ఏ విధంగా యూజ్ చేయాలనో ఇప్పుడు చూడండి. స్టార్ట్ ఎండ్ డైరెక్షన్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, డైరెక్షన్.
ఇక్కడ మనము F8 అనే బటన్ని ప్రెస్ చేసి 0 or 90, 180, 270 డిగ్రీస్లోనే డ్రా చేయగలుగుతాం. డైరెక్షన్ వచ్చేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా సేమ్ అదే కమాండ్ ఉపయోగించి మనం స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, కీబోర్డ్ పైన కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి పడితే ఇక్కడ అర్ధో ఆన్ ఆఫ్ని ఆఫ్ చేసిన తర్వాత సేమ్ క్లిక్. స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ అనేది అవుట్ సైడ్ డ్రా చేయడం జరిగింది, ఇన్సైడ్ కూడా డ్రా చేయడం జరిగింది. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ డ్రా చేసి చూపిస్తున్నాను. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, డైరెక్షన్. ఇది 90 డిగ్రీ డైరెక్షన్లో చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్గా 42 డిగ్రీస్ ఇచ్చేస్తున్నాను. మనకు 40 డిగ్రీ యాంగిల్లో ఈ డైరెక్షన్ వచ్చేసింది. ఇంత ముందుకు మనకు 90 డిగ్రీ చూపించింది. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, డైరెక్షన్ 45 ఇచ్చేసాను కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 60 డిగ్రీస్ ఇచ్చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, 75 డిగ్రీస్, ఎంటర్. సేమ్ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, డైరెక్షన్ వచ్చేసి మనకు 90 డిగ్రీస్, ఎంటర్. ఓకే, ఈ 5th ఆప్షన్ గురించి తెలుసుకున్నాము. స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ వచ్చేసి 6th ఆప్షన్ వచ్చేసి ఏదైనా అయితే మనము ఒక ప్లాన్లో డ్రా చేసినప్పుడు 2Dలో డోర్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ప్లాన్ డోర్, దానికి ఉపయోగపడే ఆర్ కమాండ్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ రేడియస్. ఇక్కడ ఆరో పైన ఇక్కడ క్లిక్ చేస్తే స్టార్ట్ ఎండ్ రేడియస్ పైన ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ పాయింట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది నాకు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. అంటే నేను ఈ యాంగిల్లో డ్రా చేయాలనుకుంటున్నాను. క్లిక్ ద పాయింట్. ఎండ్ వచ్చేసి మనకు ఇది నేను ఎండ్ పాయింట్ అనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై ఆఫ్ రేడియస్ ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. సమ్ మెజర్మెంట్ ఈ డైరెక్షన్ ఇచ్చేసుకోవచ్చు, ఆర్ ఈ డైరెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. కానీ చూడడానికి ఈ విధంగా వర్టికల్ వచ్చేసి నేను 7 feet, ఎంటర్. చూడడానికి బాగుంది కాబట్టి అక్కడ అయితే డ్రా చేసినాను. అదేవిధంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టార్ట్ ఎండ్ రేడియస్, ఇక్కడ ఆర్ కమాండ్లోకి వెళ్ళండి. స్టార్ట్ ఎండ్ రేడియస్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్ అనుకుంటే మీకు సేమ్ కమాండ్ స్టార్ట్ ఎండ్ రేడియస్, ఫస్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, డైరెక్షన్ వచ్చేసి క్లిక్ ద పాయింట్ ఆర్ 7 feet. ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ ఎండ్.
సేమ్ ఆర్ కమాండ్ ఇక్కడ యారో సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే 7th ఆప్షన్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ ఎండ్. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెంటర్ స్టార్ట్ ఎండ్. నేను ముందుగానే ఈ రెక్టాంగులర్ని డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను సెంటర్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు, లేదా ఇక్కడైనా స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. క్లిక్ ద స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. మనకు ఇన్ సైడ్లో రెక్టాంగిల్ ఇన్ సైడ్లో వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. డిగ్రీస్ వచ్చేసి 180. సేమ్ అదే ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. సెంటర్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. ఇంతకుముందుకు నేను లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే ఇన్సైడ్ వచ్చేసింది, అదే రైట్ సైడ్ నుంచి తీసుకుంటే అవుట్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు 90 డిగ్రీస్లో ఉంది. చూడండి, మనం 45 డిగ్రీస్ ఎలా తీసుకుందాము. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్. ఇక్కడ F8 అంటే ఆర్థో ఆఫ్ చేసిన తర్వాత యాంగిల్ వచ్చేసి 45. ఎంటర్. సేమ్ కమాండ్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్, క్లిక్ ద ఎండ్ పాయింట్. చూడండి, మనకు ఈ విధంగా ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సెంటర్ స్టార్ట్ ఎండ్. ముందుగా మనము డ్రా చేసేటప్పుడు ఏదైనా ప్లాన్ కానీ డ్రా చేసేటప్పుడు ఏదైనా డిజైన్ డ్రా చేసేటప్పుడు ఎలివేషన్ డ్రా చేసేటప్పుడు కానీ మనకు ఈ ఆర్క్ కమాండ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇందులో 8th ఆప్షన్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ యాంగిల్. ఇక్కడ 2nd ఆప్షన్ 4th ఆప్షన్ చూస్తే సేమ్ ఒకే విధంగా ఉన్నది, కానీ వీటికి డిఫరెంట్ ఏంటంటే మనము ఈ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. స్టార్ట్ సెంటర్ యాంగిల్, ఇక్కడ స్టార్ట్ పాయింట్ అనుకుంటే ఇది సెంటర్ పాయింట్ అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి యాంగిల్, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ పాయింట్ వచ్చేసి ఇది అనుకున్నాం, ఎండ్ పాయింట్ వచ్చేసి ఇది అనుకున్నాం. యాంగిల్ వచ్చేసి ఆర్ డైరెక్షన్ వచ్చేసి 45 డిగ్రీస్. ఇక్కడ ఈ 8th సబ్ ఆప్షన్కి వచ్చేసే వరకు సెంటర్ స్టార్ట్ యాంగిల్. ఇక్కడ ఆర్క్ పైన క్లిక్ చేస్తే సెంటర్ స్టార్ట్ యాంగిల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెంటర్ స్టార్ట్ యాంగిల్, ఎగ్జాంపుల్గా వచ్చేసి 45. ఎంటర్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఆర్క్ కింద యారో సింబల్ కనబడుతుంది. క్లిక్ చేసిన తర్వాత సెంటర్ స్టార్ట్ యాంగిల్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెంటర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ 2 లైన్లకు నేను ఇది సెంటర్ పాయింట్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది నేను స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత యాంగిల్ ఆర్ డైరెక్షన్. సరే, నేను ఇంతకుముందుకు 45 చేశాను కదా, ఇప్పుడు 35 యాంగిల్ ఇస్తున్నాను. ఎంతవరకు వచ్చేసింది మనకు 35. చూడండి, మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. సేమ్ కమాండ్ యూజ్ చేసి సెంటర్ స్టార్ట్ యాంగిల్, అంటే ఇది 45 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనము క్లిక్ చేస్తాం, లేదా 45 మనకు 45 చూపిస్తుంది. నేను 45
45 ఎంటర్ చేసి సెంటర్ స్టార్ట్ యాంగిల్ 8th ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ లెంత్ చూడడానికి 3rd ఆప్షన్ లాగానే ఉన్నది. ఇక్కడ మనం వచ్చేసి ఏమనుకున్నాము, స్టార్ట్ సెంటర్ లెంత్ ఆప్షన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి సెంటర్ స్టార్ట్ లెంత్ తీసుకుంటున్నాము. ఆర్ కమాండ్ పైన క్లిక్ చేస్తే సెంటర్ స్టార్ట్ లెంత్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ద సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఆర్ లెంత్ పాయింట్. మీకు ఆ లెంత్ తెలిసినట్టయితే టైప్ చేసి ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఎండ్ పాయింట్ అనుకుంటున్నాను కాబట్టి దాని యొక్క లెంత్ పాయింట్ అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ ఆర్క్ పైన క్లిక్ చేస్తే సెంటర్ స్టార్ట్ లెంత్, సెంటర్ స్టార్ట్ లెంత్. సేమ్ ఇక క్లిక్ చేసిన తర్వాత సెంటర్ స్టార్ట్ ఎండ్. ఓకే, 10th ఆప్షన్ వచ్చేసి కంటిన్యూ. ఏదైతే మనము ఆర్క్ అయితే డ్రా చేస్తామో ఆ ఆర్క్ ఎండ్ పాయింట్ నుంచి సేమ్ మనకు దానికి కంటిన్యూ తోటి స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎండింగ్ పాయింట్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్క్ పైన 3 పాయింట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇక ఆర్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అంటే ఎక్కడైతే ఎండ్ చేసినామో అక్కడి నుంచి మనకు కంటిన్యూగా రావడం జరిగింది. ఇది ఓన్లీ 2 పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ జరగడం అయింది. ఇప్పుడు ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సేమ్ కమాండ్ని ఇక్కడ క్లిక్ అని చేయొచ్చు, లేదా స్పేస్ ఎంటర్ అనే టైప్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి, కంటిన్యూ, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. మనకు మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఎలా